శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి మనం తీసుకుంటే 6వ స్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు, రాజ్యంలో చూస్తే రవి, లాభస్థానంలో బుధుడు, గురుడు, శుక్రుడు, వ్యయంలో కేతు యొక్క ప్రభావం. అద్భుత. కన్యారాశి వరకు చూసుకునేసరికి మనకు 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంత ఉద్యోగం స్థానం చూస్తే రవి 10వ ఇంట్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ స్టేటస్ కొంత మారే అవకాశాలు ఉన్నాయి 100%. సో మీరు ఉద్యోగం మారిన అవసరం లేదు, ఉన్న ఉద్యోగంలో కూడా ఒక డెవలప్మెంట్ కనబడే అవకాశాలు ఉంటాయి. లేదు మేము మారితే స్టేటస్ వస్తుందంటే మేము మారినా కూడా పర్వాలేదు. ఏదైనా ఉద్యోగంలో ఒక చిన్న డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. వ్యాపారంలో కూడా మనం చేస్తున్న వ్యాపారానికి గుర్తింపు కలిగే అవకాశం ఉంటాయి. ఏ గుర్తింపు కలగడం అంటే దాన్ని ఎవరు ఐడెంటిఫై చేసి చాలా బాగుందని చెప్తే మహా గుర్తింపు. అది ఫలానా హోటల్ వ్యాపారం చేస్తున్నాం, డెఫినెట్గా అందులో ఎవరైనా గుర్తుండిపడి లేకపోతే ఒక మీడియా వాళ్ళు వచ్చి ఈ హోటల్ గురించి గొప్పగా చెప్పారు అనుకోండి, అది ఒక గుర్తింపు. మనం చేస్తున్న వ్యాపారం గురించి ఎవరో థర్డ్ పార్టీ మనకు ఎంక్వైరీస్ వచ్చి మనకు బ్యూటిఫుల్గా ఒక మంచి ఆర్డర్స్ వచ్చాయనుకోండి, అది కూడా మనకు ఐడెంటిటీ కింద చెప్తామన్నమాట. సో ఈ రకంగా కన్యారాశి వారికి ఒక చిన్న డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. వ్యాపారంలోని భయపడకలేదు, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం న్యూట్రల్గానే ఉంది, కానీ విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం న్యూట్రల్గా ఉంది, ఇవన్నీ బాగా చెప్పాం. కానీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అలాగే మైన్స్, స్టోన్స్, వాటి మీద బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక 10 to 15% ప్రాఫిటబుల్గా ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బాధ్యతగా తీసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే రాసుకుంటున్నారో అందులో కొంచెం 1-2 సార్లు మీరు చదివి కరెక్షన్ అంతా ఉంటే చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అందుకే మనం అన్నిటికీ నమ్మకంతో సంతకాలు పెడతాం. అలా కాకుండా ఆ పేపర్ చదువుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే రాజ్యంలో రవి ఉన్నప్పటికీ కూడా మీకు 12లో కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు చదవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది చెప్తాం. మీ అదృష్టం ఇచ్చే ప్లేస్లో కుజుడు ఉండి దాని మీద శని దృష్టి ఉండడం వలన లక్ ఫేవరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ 15 రోజులు హార్డ్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది. సో హార్డ్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి నిమిషం మీకు కష్టపడాల్సి వస్తుంది మీ యొక్క ఎర్నింగ్స్ కోసం అని. అది తప్పదు. ఈ 15 రోజులు దానికి ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చెప్పగలుగుతాం. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా వచ్చిన డెవలప్మెంట్ కనబడుతుంది. ఆ డెవలప్మెంట్ అనేది తాత్కాలికమే, మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తుంది, అప్పుడు మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పగలుగుతాము. ఆరోగ్యము మహాభాగ్యము చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ 6వ స్థానం ఉన్న రాహు, సప్తమంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే, మంత్ర సాధన చేసుకుని కొంతవరకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రాజమార్గంలో రాజ్యం కూడా పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.